హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వారణాసి రీసెంట్ గా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది కదండి. ఆ వారణాసి గ్లిమ్సీలో చూపించిన ఉగ్రబట్టి కేవ్ వాటి హిస్టరీ గురించి మనం ఇప్పుడైతే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తలాసం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి మూవీ చిత్రం ఆడియన్స్ లో ఒక్కసారిగా అంచనాలు ఎవరు ఊహించనంత రేంజ్ కి అయితే వెళ్ళిపోయిందండి. నిన్న మొన్న రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా జరిగిన గ్లోబ్ త్రోటర్ ఈవెంట్ లో వేలాది మంది అభిమానుల సమీక్షంలో విడుదల చేసిన ది వరల్డ్ ఆఫ్ వారణాసి వీడియో ఆడియన్స్ కి రోమాలు నిక్కబొచ్చుకునేలాగా అయితే చేసింది. ఈ వీడియోలో మనం చూసిన విజువల్స్ మొత్తం ఏఐ ద్వారా అయితే క్రియేట్ చేయబడినవే. రాజమౌళి కేవలం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే తన విజన్ ని ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఆయన విజన్ లోని విజువల్స్ కి ప్రాణరూపం వస్తే మాత్రం మరో వెండితెర అద్భుతాన్ని అయితే ఆవిష్కరించిన వాడు అవుతాడనేసి చెప్పుకోవచ్చు రాజమౌళి. ఇక పోతే ఈ గ్లిమ్సే వీడియోలో ఎన్నో ప్రత్యేక ప్రదేశాలు అయితే మనకు చూపించారు. అందులో ఉగ్రబట్టి కేవ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇందులో కొలువున్న అమ్మవారి పేరిట చిన్న మస్తా దేవి, ఈమె చూసేందుకు చాలా భయంకరమైన ఆకారంలో అయితే ఉంటుందండి. కానీ ఆమె ఒక కారణ మూర్తి అనేసి చెప్తున్నారు. చిన్న అంటే ఖండించబడిన, మస్తా అంటే శిరస్సు, చిన్న మస్తా అంటే ఖండించబడిన శిరస్సు లాగా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారికి చిన్న మస్తా దేవి అనే పేరు అయితే పెట్టారు. ఈమె తన శిరస్సుని తానే ఖండించుకొని ఎడం చేతిలో తన తలను, కుడి చేతిలో ఖడ్గాన్ని అయితే పట్టుకొని ఉంటుంది. ఈ అమ్మవారు ముండెమాలతో ధరించి ఉంటారు. ఇక అదే విధంగా ఒక పెద్ద సర్పాన్ని అయితే జంజంగా వేసుకొని ఉంటారు. ఖండించబడిన ఆమె మెడ నుంచి 3 రక్తపు దారులు మనకి గ్లిమ్స్లో చూపించినట్టు 3 రకాలుగా మనకి రక్తం అయితే పారుతూ ఉంటుందండి. ఆ 3 రక్తపు దారులు వస్తూ ఉంటుంది. మధ్య దార వచ్చి తన ఖండించిన శిరస్సుతో అయితే తాగుతుంది. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటుంది కదా తన శిరస్సు, దాంతో అయితే వచ్చిన ఒక రక్తపు దారను అయితే తాగుతుంది. అదే విధంగా కుడివైపు ఎడం వైపు నుంచి వచ్చే రక్తదారులను జయ, విజయ తాగుతూ ఉంటారంట. ఇక ఈ జయాన్ని వచ్చి డాకిని అని కూడా పిలుస్తూ ఉంటారు. అదే విధంగా విజయాన్ని వచ్చి వర్ణిని అని పిలుస్తూ ఉంటారంట. ఇక ఈ ఇతివృత్తం మొత్తం రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటుందండి. ఈ స్టోరీ మొత్తం మనం విన్నట్టయితే, అంటే ఎందుకు తన తలను తానే ఖండించుకుంది, ఈ పక్కనున్న జయ విజయాలు ఎందుకు ఆ రక్తం తాగుతారు అనేది మనకి ఈ చాలా ఛానల్స్ లో కూడా చెప్పారు వాటి గురించి. దాని గురించి పూర్తిగా అయితే చూడండి. ఇక సినిమాలో ఈ కేవ్ గురించి ఎంత చూపిస్తారో తెలియదు, కానీ ఈమె గురించి ప్రత్యేక కథనాలు అయితే మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, అలాగే గూగుల్లో కూడా దీనికి సంబంధించిన స్టోరీ చాలానే అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. ఇక ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.